ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు ఆలోచించు. స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచించకు. ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతదంటే, చాలా వరకు నీకు ఆ విషయం గురించి నీకు అవగాహన ఉండదు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు. అందుకు నువ్వేం చేస్తావంటే ఫస్టే మనం అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ తెలుసుకోకుండా స్టార్ట్ చేసేసిన తర్వాత దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. నువ్వు కనీసం దాన్ని ఎలా స్టార్ట్ చేయాలనో కూడా నీకు తెలీదు. అప్పుడే నీకు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. నీకు నీ మైండ్ ఎట్లా ట్యూన్ చేస్తది అంటే, ఇంకిది నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని చెప్పి నువ్వు దాన్ని ఆపేస్తావు. అది ఆపేస్తున్నావు అంటే డజంట్ మీన్ నీకు తెలీదు అని కాదు. జస్ట్ ఏంటంటే నీకు దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం. కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి దాంట్లోనే నువ్వు ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. కష్టం వచ్చింది కదా అని ఆగిపోకూడదు. ఈ చిన్న విషయాన్ని మీరు గమనించండి. నువ్వు ఎప్పుడైనా ఆగిపోతున్నావు అని అంటే అది నీలో ఉన్న తప్పే. పక్కనోడి మాటలు అస్సలు వినకు. నీ మైండ్ నీతో 100 గేమ్స్ ఆడుతది. అస్సలు వినొద్దు. నువ్వు స్టార్ట్ చేశావా, దాన్ని నువ్వు కంప్లీట్ చేసే బయటికెళ్ళాలి. దెర్ ఈజ్ నో ప్లాన్ బి. గుర్తుపెట్టుకో.